పోతల రఘు ఇప్పుడు భామిని మండలంలోనే కాదు టోటల్ పార్వతీపురం జిల్లాలోనే ఫేమస్ అయిపోయారు. భామిని ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఈయన అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని మహాప్రస్థానం ఎన్నోసార్లు బయటపెట్టింది. దీంతో చెలరేగిపోయిన రఘు మహాప్రస్థానం టీవీకి లీగల్ నోటీసులు పంపించారు. దానికి సమాధానమే ఈ వీడియో. ఆయన గారు ఎలా అవినీతికి పాల్పడ్డారో ఈ స్టోరీలో మీకు ఆధారాలతో సహా వివరించబోతున్నాం. భామిని మండలంలో పిఎఫ్ఎంఎస్ ఫండ్స్ పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయనేది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. ఈ నిధులను రఘు తన అకౌంట్ తో పాటు తన భార్య శైలజ అకౌంట్ లోకి జమ చేసుకుంటున్నారని మండలంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అసలు పిఎఫ్ఎంఎస్ ఫండ్స్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధులు, ఆ నిధుల ప్రవాహాన్ని, ఖర్చులను రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఉపయోగించే ఒక వెబ్ ఆధారిత ఆన్లైన్ వ్యవస్థ. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పిఎఫ్ఎంఎస్ యొక్క పూర్తి రూపమన్నమాట. ఇదంతా అడ్మిన్ లాగిన్, మేకర్ లాగిన్, చెక్కర్ లాగిన్ అనే 3 ప్రక్రియల ద్వారా పూర్తవుతుంది. ఇందులో అడ్మిన్, మేకర్ లాగిన్లు గ్రామ కార్యదర్శుల వద్ద, చెక్కర్ లాగిన్ సర్పంచుల వద్ద ఉంటాయి. వీటి ద్వారా బిల్లులను అప్లోడ్ చేసి ఫండ్స్ తీసుకుంటుంటారు. ఇదంతా రెగ్యులర్ గా జరిగే ప్రక్రియే. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, వీధి కుళాయిల నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు లాంటివన్నీ వీటి ద్వారానే విడుదల చేస్తారు. సరిగ్గా ఇక్కడే రఘు తన విశ్వరూపం చూపుతున్నారు. 27 గ్రామాలకు సంబంధించిన కార్యదర్శులు, సర్పంచుల డిజిటల్ కీస్ తన వద్దే పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ డిజిటల్ కీస్ కూడా తన వద్దే ఉంటున్నాయి. దీంతో ఏ బిల్లులు కావాలన్నా అప్లోడ్ చేసేదే ఆయన. ఫండ్స్ విడుదలకు రిక్వెస్ట్లు కూడా పెట్టేదే ఆయన. దీంతో రఘు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. బిల్లులు జనరేట్ చేసేటప్పుడు షాప్ డీటెయిల్స్, అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ తన షాప్కు సంబంధించినవే ఇస్తున్నారు రఘు. అంటే అన్ని పంచాయతీలకు కావాల్సిన వస్తువులన్నీ తన షాపు నుంచే సప్లై చేస్తున్నారన్నమాట. వాటికి ఇష్టారీతిన రేట్లు నిర్ణయించి బిల్లులు వేస్తున్నారు. ప్రతి 3-4 నెలలకోసారి బిల్లులు అప్లోడ్ చేస్తూ క్లియర్ చేసుకుంటున్నారు. అందుకే పిఎఫ్ఎంఎస్ ఫండ్స్ అన్ని రఘు, ఆయన భార్య శైలజ అకౌంట్లోకే జమ అవుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పంచాయతీలు బాగుపడాలని పంచాయతీరాజ్ శాఖను తన వద్దే పెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తీరా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల వ్యవహారం ఇలా ఉంది. ఇంత జరుగుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదో ఎవరికీ అంతుపట్టడం లేదు. స్వయాన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీకి చెందిన వ్యక్తే. అయినా ఈ అవినీతి వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక మండలంలోని 27 పంచాయతీల కార్యదర్శులు, సర్పంచులు రఘుకు సహకరిస్తున్నారా లేక వీరినే రఘు కంట్రోల్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇందులో చాలా మంది అధికారులు వైసీపీ సానుభూతి పరులని, నిధులన్నీ వారి జేబుల్లోకే వెళ్తున్నాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా ఈ వ్యవహారాన్ని మొత్తం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇందులో రఘు ఒక్కరే ఉన్నారా లేక ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ కూడా ఉన్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అంతదాకా మహాప్రస్థానం టీవీ తన పోరాటాన్ని ఆపబోదు. రఘు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.